హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చేతులకి కింద చిన్న చిన్న కుచ్చులు పెట్టి ఎలా రెడీ చేసుకోవాలండి ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. మనకి చేతులు మొత్తం పొడవు వచ్చేసి 10 ఇంచెస్, అలాగే కుచ్చులు ఒక 1 ఇంచ్ 11 ఇంచెస్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి శారీలో పీస్ అయితే తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి మనకి 2 ఇంచెస్ తీసుకున్నాను. 2.5 తీసుకోండి, ఎందుకంటే స్టిచ్చింగ్ మళ్ళీ 1/2 ఇంచ్ పోద్ది కదా. 2.5 తీసుకుంటే మనకి ఇలా మడత పెట్టినప్పుడు 1 ఇంచ్ అయితే ఉంటుంది. ఇలా ముందైతే మడత పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి నేను ఎలాగైతే పెడుతున్నానో చిన్న చిన్న కుచ్చులు అలా పెట్టేసుకోండి. అన్నీ కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. చేత్తో ఇలా జరుపుకుంటూ కొంచెం చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టేసుకొని రెడీ చేసుకోండి. ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి సరిపోతే ఇంకొక హ్యాండ్కి కూడా మనం రెడీ చేసుకుందాము. ఇలా రెడీ చేసేసుకున్న దీన్ని ఇక్కడ మెయిన్ క్లాత్ మీద పెట్టేసిన హ్యాండ్ పైన మంచి సైడ్ పెడుతున్నాను. రాంగ్ సైడ్ అయితే పెట్టలేదండి. మంచిది ఏదైతే ఉందో బయటికి కనపడేది దానిపైన పెట్టి కుడుతున్నాను ఇక్కడ. ఇప్పుడు దీనిపైన లైనింగ్ వేస్తున్నాను. లైనింగ్ వేసేసుకొని ఇటు సైడ్ తిప్పుకుంటే మనకి ఫస్ట్ వేసాం కదా స్టిచ్చింగ్, అది కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ స్టిచ్చింగ్ ఎక్కడైతే వేసామో దానిపైనే కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా తిప్పినప్పుడు మనకి కుచ్చులు బయటికి వస్తాయి అన్నమాట. దీనిపైన ఇంకో కుట్టు వేసేద్దాం. ఈ కుచ్చులు పొడవు వచ్చేసి 1 ఇంచ్ ఉన్నాయండి. ఇప్పుడు చుట్టూ కూడా జాయిన్ చేసేద్దాం. ఇంకా బయటికి కనిపించవన్నమాట. పీచ అంతా కూడా బయటికి కనపడకుండా ఉంటాయి. ఇలా కుట్టుకోవడం వల్ల చాలామంది ఏంటంటే లోపల పైనుంచి కుట్టేస్తూ ఉంటారు. అది మనం వేసుకోగా దారాలు పీచులు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఇలా లోపల నుంచి వేసుకోండి. ఇన్విజిబుల్గా మీకు నీట్గా ఉంటుంది. చూడడానికి కూడా ఫినిషింగ్ బాగుంటుంది, బోటిక్ స్టైల్ లాగా. ఇక్కడ వచ్చేసి 2 హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఇక్కడ రాంగ్ సైడ్ పెట్టకుండా కరెక్ట్ సైడ్ పెట్టుకోండి. కుచ్చులన్నీ కూడా ఇలా మనం టర్న్ చేసినప్పుడు పైకి వస్తాయి. ఇక్కడ ఫస్ట్ వేసిన స్టిచ్చింగ్ ఉందిగా దాని మీద వేస్తున్నాను. దీనిపైన ఇంకోటి అనుగుడు కుట్లాగా వేసేసేయండి. ఇంక చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవడమే. జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి టోటల్ వచ్చేసి 11 ఇంచెస్ పొడవు ఉండాలి. అలా అని ఒక 1/2 ఇంచ్ ఏమో స్టిచ్చింగ్లోకి వెళ్ళాలి. అందుకనేసి 11.5 ఇంచులు అయితే తీసుకోండి. 11.5 తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మడత పెట్టేసుకొని ఒక చేతి పైన ఇంకో చేయి వేసుకొని ఒకసారి టేప్తో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా 2 హ్యాండ్స్ పెట్టేసుకొని కొంతమంది ఏంటంటే 10 తీసుకోండి, ఎందుకంటే చేతులు పొడవున్న వాళ్ళకైతే ఇలా 11 సరిపోతుంది. కొంచెం చేతులు పొట్టిగా ఉన్న వాళ్ళకి ఏంటంటే 10 సరిపోతుంది అనమాట. 10.5 తీసుకుంటే మీకు స్టిచ్చింగ్లో 1/2 ఇంచ్ పోను సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ తగ్గించుకొని 11.5 అంటే వెనక్కి రావాలి. 10.5, 9.5, 8.5 8.5 పెట్టుకోండి. ఇక్కడ చంకలప్పుడు సరిపోతుంది, లోతు సరిపోతుంది అనమాట. 3.5 తీసినట్టు లోతు. ఇది లైన్ చేసేస్తున్నాను ఇలాగా. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులు లోతు తీసుకుందాము. ఇలా ఒక చేయి పక్కన ఇంకో చేయి వేసుకొని ఇలా తీసుకోండి. చేతులు ఇలా తీయడం వల్ల ఏంటంటే ఇలా తీసినప్పుడు 2 కూడా మనకి ఫ్రంట్కే వస్తాయి అన్నమాట. విడివిడిగా తీస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే చేతులు 2 కూడా ఇలా పక్క పక్కన వేసుకొని లోతు తీసుకోండి. లోతు తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి జాయిన్ చేసేసుకోండి. చాలా సింపుల్గా అయితే మనం రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. కుచ్చులు పెట్టుకొని హ్యాండ్స్ అయితే
వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ వరకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.